అంటే ఇప్పటికే ఆయన్ని బయటకు తీసుకురావటం కుదరదంటారా? కుదురుతుంది, ఊర్మిళని కోర్టులో ప్రవేశపెట్టగలిగితే. సత్యని నా వాడిని చేసుకోవటానికి కష్టపడి నేను ఏర్పాటు చేసుకున్న దారులన్నీ 1 by 1 అన్నీ మూసుకుపోతున్నాయి. మీరే అలా నిరుత్సాహపడితే ఎలా మేడం? నిరుత్సాహం కాక ఇంకేం మిగిలింది? అడగాల్సిన వాళ్ళు అడిగితే గాని చెప్పవని అర్థమైంది. వాళ్లతోనే అడిగిస్తాను, అప్పుడు నిజాలు వాటంతటవే బయటకొస్తాయి. ఎక్కువ రోజులు ఊర్మిళను నువ్వు తప్పించలేవు, తను తప్పించుకోలేదు. గుర్తుంచుకో. విన్నారుగా మేడం, సావిత్రి మీ విషయంలో ఎంత ఆవేశంగా ఉందో. నీ ఇల్లు నాకు సేఫ్ అనుకున్నాను. సావిత్రి నిన్ను అనుమానించిందంటే పోలీసులకు అనుమానం రాదా? పైగా అడగాల్సిన వాళ్ళతో అడిగిస్తాను అంటుందంటే నేనిక్కడుండటం అంత మంచిది కాదు. ఇమ్మీడియట్గా ఏదైనా మంచి ప్లేస్ చూసుకోవాలి. అమ్మగారు వస్తానన్నారు కదమ్మా, ఆ యూనిఫామ్ తీసేసి స్నానం చేద్దుగనరా. నేను రాను. ఏమ్మా? ఈ రోజు నుంచి ఆ పనులన్నీ మా మమ్మీయే చెయ్యాలి. నేనున్నాను కదమ్మా. ఉన్నా సరే మా మమ్మీనే చెయ్యాలి. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మన్నావు? నాతో మాట్లాడొద్దు. ఎందుకనమ్మా? నేనేం చేశాను? నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేవుగా. ఓ, పని మీద బయటికెళ్ళానమ్మా. నేను వచ్చేసరికి నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి కదా. నాకు తెలియదు కదమ్మా. నీ కోసం స్కూల్లో ఫ్రెండ్స్ తో ఆడుకోకుండా వచ్చేసాను తెలుసా? ఓ, అయ్యో సారీ అమ్మా, పొరపాటు అయిపోయింది. నెక్స్ట్ టైం ఇలా చెయ్యండిలే. మా మంచి మమ్మీ. మీరొస్తే గాని బట్టలు మార్చుకోనని స్కూల్ యూనిఫామ్ కూడా విప్పలేదమ్మా. అవునా? పద పద, డ్రెస్ మార్చుకుందు గాని పద. అటు తిరుగు. ఇటు తిరుగు. మమ్మీ, ఈరోజు క్లాస్ టీచర్ నన్ను గుడ్ గర్ల్ అన్నారు తెలుసా? అవునా? అవును మమ్మీ. ఎందుకన్నారో చెప్పుకో. నాకెలా తెలుస్తుందమ్మా? నువ్వే చెప్పు. ఈరోజు టీచర్ అడిగిన అన్ని క్వశ్చన్స్ కి
నేనే ఆన్సర్ చేశాను. ఓ వెరీ గుడ్. ఈ రోజు ఎందుకలా చెప్పాను చెప్పుకో. తెలీదమ్మా. నీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాను. ఆ రాత్రి బాగా చదువుకుని ఉంటావు. నో. నెక్స్ట్. నువ్వు చాలా తెలివిగల అమ్మాయివి కదా. నో. లాస్ట్ ఛాన్స్. టీచర్ నీకు ఈజీ క్వశ్చన్ అడుగుంటారు. ఏంటి మమ్మీ అన్ని తప్పులు చెప్పావు? ఓకే ఓకే, నేను ఓడిపోయాను. నువ్వే చెప్పు. మమ్మీవి నువ్వు వచ్చావు కదా అందుకు. రోజు నువ్వెప్పుడొస్తావు ఎలా ఉంటావని ఆలోచిస్తుంటే చదివినవన్నీ గుర్తుండేవి కావు. నువ్వు వచ్చేసావు కదా, ఏం చదివినా గుర్తుండిపోతున్నాయి. ఇక నుంచి క్లాస్లో ఫస్ట్ నేనే వస్తాను మమ్మీ. ఎవరమ్మా? సావిత్రి ఉండేది మీ ఇంట్లోనేనా? అవునమ్మా. మీరు? నేనెవరో తర్వాత చెప్తాను. వయసులో పెద్దవాళ్ళు, మీరిలా చెయ్యొచ్చా? నేనేం చేశానమ్మా? ఏదో పరిస్థితి బాగాలేక అద్దె ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేయమంటారా? అదే స్థితిలో మీ కూతురే ఉంటే మీ వల్ల నా ఫ్రెండ్ తాళిని తాకట్టు పెట్టింది కదండి. ఏదో తెలియక అలా జరిగిపోయిందమ్మా. విషయం తెలిసి వద్దమ్మా వెళ్ళి తాళి తెచ్చుకో అంటే వినకుండా డబ్బులిచ్చింది. ఇస్తుందండి, అలా బ్రతికిందది. ప్రాణమైనా ఇస్తుంది గాని మాట పడదు. ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు. నేను సావిత్రి ఫ్రెండ్ని. బెంగళూరు నుంచి వచ్చాను. రాగానే విషయం తెలిసింది. అందుకే ముందు నేరుగా వెళ్ళి తన తాళిని విడిపించుకొని వచ్చాను. మీ వల్ల తను తాకట్టు పెట్టిన తాళిది. ప్లీజ్ తనని ఇంకొకసారి ఇలా ఇబ్బంది పెట్టకండి. 6 నెలల వరకు మళ్ళీ దానిని రెంట్ అడగొద్దు. అప్పుడేదో పొరపాటు జరిగిందమ్మా. పర్వాలేదులే, అమ్మాయి ఇచ్చినప్పుడే తీసుకుంటాను. వద్దండి, మీ ఇబ్బందులు మీకుంటాయి కదా, ఉంచుకోండి. ఇంతకుముందు నిన్నెప్పుడు చూడలేదమ్మా. నేను బెంగళూరు నుంచి వచ్చానండి. సావిత్రి నేను మంచి స్నేహితులం. అలాగా? సావిత్రి ఇంట్లో లేదు కదమ్మా. ఏదో పని మీద ముంబై వెళ్తానని చెప్పెళ్ళింది. చెప్పిందండి. ఇంటి తాళాలు మీ దగ్గర ఉన్నాయని కూడా చెప్పింది. నేను క్యాంపస్ పని మీద వచ్చాను. సావిత్రి వచ్చే వరకు తనింట్లోనే ఉండమంది. తను లేకుండా వద్దులే అంటే వినలేదు. నిజమే కదమ్మా, స్నేహితురాలు ఇల్లు పెట్టుకుని బయట ఉండడం ఏంటి? అది కూడా సేమ్ ఇదే మాట అండి. వెళ్ళి మా ఓనర్ గారి దగ్గర తాళం తీసుకో అంది. అలాగా? ఒక మాట దానికి ఫోన్ చేసి అడగండి. ఎందుకమ్మా? సావిత్రి గురించి నువ్వు అంతగా బాధపడ్డావంటే నువ్వెంత మంచి స్నేహితురాలు అర్థమవుతుంది. ఇంకా సావిత్రికి ఫోన్ చేసి నీకు తాళాలు ఇవ్వడం అంటే మీ స్నేహాన్ని అవమానించినట్టే కదా. ఉండమ్మా, తాళాలు తీసుకొస్తాను.
సేఫ్ ప్లేస్. ఆ సావిత్రి ఇటు రాదు, నేను దొరకను. మమ్మీ ముద్దు. ఉండు. హే. ముద్దు. ఏంటయ్య గారు ఇక్కడే ఆగిపోయారు? హే. తల్లి, అన్నం తింటున్నావా? అవును డాడీ. ఇప్పటిదాకా మమ్మీ నేను కొత్త ఆట ఆడుకున్నాం తెలుసా? ఏంటమ్మాది? నేనొక ముద్ద తింటే మమ్మీ నాకొక ముద్ద ఇవ్వాలి. అవునా? అవును డాడీ. మమ్మీ ఇప్పటి వరకు నాకు ఎన్ని ముద్దలు పెట్టిందో తెలుసా? తెలీదే. చెప్పుకో చూద్దాం. 10? కాదు డాడీ. 10 కాదా? 20. అయ్యో కాదు డాడీ. 20 కూడా కాదా? తెలిసింది, 50. కాదు డాడీ. 50 కూడా కాదా? 75. అయ్యో కాదు డాడీ. 100 ముద్దలు పెట్టింది. అంటే నువ్వు 100 ముద్దలు తిన్నావా? అవును డాడీ. మమ్మీ ఇలా ముద్దలు పెడుతుంటే ఇంకా 100 ముద్దలు తింటాను. అమ్మగారు ఏం చెప్పినా వింటుంది బాబు. రోజు ఏదన్నా తినమంటే ఎంత మారం చేసేదయ్యా. అదే అమ్మగారు పెడుతుంటే మారు మాట్లాడకుండా తింటుంది. మార్నింగ్ ఎర్లీగా లేవాలి కదా, వెళ్ళి పడుకో. సరే నువ్వురా. నేనెక్కడికమ్మా? నువ్వెళ్ళి డాడీ గదిలో పడుకో. నేను నీ దగ్గరే పడుకుంటాను. అలా అనకూడదు. రోజు డాడీ దగ్గరే పడుకుంటావు కదా. అందుకే ఈ రోజు నుంచి నీ దగ్గరే పడుకుంటాను. వెన్నెలమ్మా, అలా ఇబ్బంది పెట్టొచ్చా? వెళ్ళి నా గదిలో పడుకో. ఆయమ్మా తీసుకెళ్ళు. రామ్మా. నేను రాను. రామ్మా. నేను రాను. వెన్నెల వెళ్ళమ్మా. నేను వెళ్ళను డాడీ. మమ్మీ నేను నీ దగ్గరే పడుకుంటాను. సర్లేండి, నా దగ్గరే పడుకుంటుంది. అది కాదు సావిత్రి. వద్దంటే ఏడుస్తుంది. అనవసరంగా తనని ఏడిపించడం ఎందుకు? ఏం పర్లేదు, పడుకోనివ్వండి. ఆయమ్మా అన్ని సర్దేసేయ్. సరేనమ్మా. పద. నన్ను ఎత్తుకో మమ్మీ.
గుడ్ నైట్ కన్నా. కళ్ళు మూసుకుని పడుకో అమ్మా. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. సావిత్రి రాలేదా? పాపని నిద్రపుచ్చుతున్నారు బాబు. తను భోంచేసిందా? లేదు. ఇంకా తినకుండా ఏం చేస్తుంది? వెళ్ళు, వెళ్ళి పిలు. రా సావిత్రి, భోంచేద్దు గాని. నేను తర్వాత తింటాను, మీరు తినండి. మళ్ళీ ఎప్పుడు తింటారమ్మా? కూర్చొని తినండమ్మా. అయినా ఇప్పటి వరకు తినకపోవటం ఏంటి? రా కూర్చో, కూర్చో. మ్. సావిత్రి, నాకు చిన్న డౌటు. ఆ ఊర్మిళకి నీకు ప్రాబ్లం ఏంటి? బ్రతికుండి చనిపోయానని అంత నాటకం ఆడాల్సిన అవసరం తనకేంటి? ఏం జరిగిందనేది తెలిస్తే అది ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది. ఆ ఊర్మిళ ఏ జన్మలోనూ మేం చేసిన పాపం సార్. తనకి దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మమ్మల్ని ఇలా వేధిస్తుంది. తనకి దక్కందా అంటే? ఆయన జీవితంలోకి నేను రాకముందే ఆ ఊర్మిళ రావాలని చూసింది. ఆయన ఏ కారణంతో వద్దన్నారో నాకు తెలీదు కాని తనని కాదు అని నన్ను పెళ్లి చేసుకున్నారు. అదే ఆయన నేను చేసిన తప్పు. మా పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఆయన పనిచేసే ఆఫీస్నే కొని చైర్మన్గా వచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది, స్నేహితులుగా ఉందామంటూ ఆయనతో మంచిగా నటించింది. ఒంట్లో బాగోలేదు, తోడుగా రమ్మంటూ తీసుకెళ్లి తాగి తన జీవితాన్ని నాశనం చేసినట్టు ఆయన్ని నన్ను ఇద్దరినీ నమ్మించింది. నా భర్త వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని మంచికి పోయి నా ఇంటికి తెచ్చిపెట్టుకుంటే మా ఇద్దరిని విడదీయాలని చూసింది. తన నిజస్వరూపం ఏంటి అని అర్థమయ్యాక కూడా ఏమీ అనకుండా బయటికి పంపించాను. కష్టాలన్నీ తీరిపోయాయని ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతే తెల్లవారగానే తెలిసింది ఊర్మిళ చనిపోయిందని. ముందు నేనే చంపానని నన్ను అరెస్ట్ చేశారు. నిజంగా నేనే చంపానేమోనని ఆ నిందని ఆయన మీద వేసుకుని జైలు పాలయ్యారు. అలా ఒకటి కాదు, రెండు కాదు, మా పెళ్ళైన దగ్గర నుంచి మమ్మల్ని రకరకాలుగా వేధించింది. ఈ రోజుకి వేధిస్తూనే ఉంది. మై గాడ్, నా సర్వీసులో ఇలాంటి కేసు చూడలేదు, అలాంటి లేడీ గురించి వినలేదు. ఒక్క లేడీ అంత చేసిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు కూడా మమ్మీ చెట్టు తిను. తింటావా డాడీ?
డాడీ తినిపించు మమ్మీ